కొత్త కొత్త హెలికాప్టర్లు వేసుకొని తిరగటం కాదు, ప్రశ్నిస్తామన్నవాడు ఎక్కడో దాక్కోవటం కాదు, జీరో ఓట్లు లేని వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయి అబ్బా కొడుకులు లేకపోతే ఇంకొకళ్ళు రోడ్డు మ్యాప్ కోసం కలవడం కాదు. చెయ్యండి పరిపాలన. ఇక్కడ సమర్థవంతమైన పరిపాలన ఉందని భావిస్తున్నారా? పెట్టండి రాజమండ్రి కేసు ఒకసారి చూపించండి. ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇక్కడ మానవ హక్కులు ఏమైపోతున్నాయి? ఈ రాష్ట్రంలో నుండి మేధావులు, ప్రజాస్వామికవాదులు, డెమోక్రటిక్ ఎలిమెంట్స్ హక్కుల కోసం మాట్లాడి, ప్రజల అవసరాల కోసం మాట్లాడే కమ్యూనిస్టులు, చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ఒక బ్యాచ్, సిట్టు దానికి ఒకటి. సిట్టు కాదు, స్టాండ్ చేస్తాం మేము, గుర్తుపెట్టుకోండి. మా రోజులో వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ప్రజలు తీసుకోండి, గ్రాంటెడ్, ఇది గ్రాంటెడ్గా తీసుకోండి. సిట్ అనే పేరుతో మీరు వేశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్లు కాదు, స్టాండ్ పెట్టారండి. ఒక కుర్రవాడిని రాజమండ్రిలో సోషల్ మీడియాలో ప్రశ్నించారు. పులి సాగర్ అనేవాడిని, ఎడ్యుకేటెడ్ పర్సన్, మా ఊర్లో రోడ్ లేదయా, మా ఊర్లో రాత్రుల్లో కరెంట్ రావట్లేదు, మాకు సరిగా రేషన్ బియ్యం రావట్లేదు అని అడిగితే సోషల్ మీడియాలో పెట్టాడని లోకల్ ఎమ్మెల్యే తీసుకెళ్లి వాడిని లోపల పెట్టి చితకబాదనంటే చేసినటువంటి అంశం ఇది. వాడు బయటకు వచ్చి అర్ధనగ్నంగా నన్ను చేసి వాడిని ఏమన్నారంటే, నువ్వు కోస్తే ఈ ఊరు సరిపోతావు రానంట. వాడు కొద్దిగా లావుకున్నాడేమో. నువ్వు ఎక్కువ వాడు అడిగాడంట, ఏంటి సార్ ఇది అన్యాయం అని. నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను తీసుకెళ్లి రైలుకి పట్టాల కింద పెడతావన్నారట. వాడు మళ్ళీ అడిగాడట, ఏంటంటే మీరు ఇంత దారుణంగా ఉన్నారంటే, గొంతు కోసి ఇంకా అక్కడ ఉన్నటువంటి గోదావరిలో వేస్తాం, ఎవడు దిక్కున్న చోట చెప్పుకోమన్నారట. అంటే పోలీసులకు ఎవడిచ్చాడండి అధికారం? తెనాలిలో 3 సిఐలు, 3 పోలీస్ స్టేషన్ నుంచి సిఐలు, 2 సిఐలు, 1 కానిస్టేబుల్ కలిసి అంత దౌర్జన్యంగా చేస్తా ఉన్నారే. ఎందుకు వెళ్ళి పని చేయకూడదు? అసలు ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం? థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఉందా? వీళ్ళ మీద ఏ సెక్షన్లతో కేసు పెట్టాలో కూడా చెప్తాను నేను. ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వీళ్ళందరూ ఎస్సీల మీద ప్రధానంగా, అక్కడ మైనారిటీస్ కూడా ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ అఘాయిత్యానికి 1989 ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3 క్లాజ్ 1 దళితుల్ని లక్ష్యంగా చేసుకుని శారీరకంగా, మానసికంగా హింసించడం కఠిన శిక్షకు దారితీస్తుంది. ఈ పోలీసుల్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారా, తర్వాత వాళ్ళ మీద కేసు పెడతారో చూడాలి. కేసు పెట్టకపోతే ప్రైవేట్ కేసు పెడతాం మేము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 గంటలకి 4 గంటలకు ఒక ఆందోళన చేస్తూ ఉంది. అక్కడ ఇమీడియట్లీ అక్కడ ఎవరున్నారు? అక్కడ నాదెళ్ల మనోహర్ గారు, అక్కడ మంత్రి. ఈయన ఇలాకాలేమో, ఈయన కాన్స్టిట్యున్సీలేమో ఇట్లా థర్డ్ డిగ్రీ ఉంటుంది. ఇలా బాస్ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలేమో ఎస్సీసీని సోషల్ బాయ్కాట్ చేస్తారు. కుప్పంలేమో మర్డర్లు చేసి అవతల పడేస్తారు. అసలు బాస్ ఇంకో బాస్ ఏమో రెడ్ బుక్ తీసుకొని వీళ్ళందరికీ ఈ బుక్ ఆ బుక్ అని పంచుతా ఉన్నాడు. ఇదే మీ పరిపాలన? ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం? వ్యక్తికి స్వేచ్ఛ ఉందని, మాట్లాడే హక్కు ఉందని ఆర్టికల్ 19 ప్రకారం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉందని మాట్లాడుకుంటున్నాం. ఉందా? జీవించే హక్కు ఉందని ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడుకుంటున్నాం. ఉందా? మాట్లాడితే కొట్టడం, ప్రాణాలు తీసేయటం, నరికేస్తారట. అందుకే నేను చెప్తున్నా, మీ శిరస్సు మీద మీరు వేసుకొని తిరుగుతున్న అప్పులతో ఉన్నటువంటి అప్పుల లక్షల కోట్లతో ఉన్న కిరీటం, మెడలో అవినీతి మాల, మీ చేతులు కంటుకున్న రక్తం మరకలు, ప్రత్యర్థులు అంటే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాట్ నాన్ సెన్స్! ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని
మిమ్మల్ని ఎవడో ఎదిరించలేడని కూటమిగా ప్రపంచవ్యాప్తంగా వచ్చి మేము ఓట్లు కొన్నాం, ఓట్లు వేయించాం, మాకు ఇంకా తిరుగులేదు అనుకుంటున్నారు. ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తారు ప్రజలు, ఎక్కడ తోసేయాలో అక్కడ తోసేస్తారు. ఎక్కడి ఒకసారి హిమాలయ పర్వతాలు అక్కడి నుంచి కిందకు దించుతారు, మిమ్మల్ని కిందకు దించి మంచులో కరగబెడతారు. మీరు నిప్పుల మీద తెప్పాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నిప్పుల మీద కూడా నడిచి వచ్చినటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా మీకు అప్పుల మయంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు? నేను అందలుచుకోవాలి, ఏం పీకారండి? నాకు బూతులు తక్కువ వస్తాయి. ఏం చేశారు చెప్పండి? ఐ డోంట్ వాంట్ టు యూజ్ అబ్యూజ్ లాంగ్వేజ్. అది సాంప్రదాయం కాదనుకుంటాను నేను. ఏంటి మీకు అనుకీర్తి ఏంటి 1 yearలో? ఇంకా మీకు ఉందంత 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ అందరికీ ఎలక్షన్లు, మీరు మేము ప్రజల దగ్గరికి పరిగెత్తాలి. ఆల్రెడీ మేము ప్రజల్లో ఉన్నాం. నిన్నే ఒంగోలులో మీరు గతంలో మహానాడు ఎక్కడ పెట్టుకున్నారో మేము ఎలక్షన్ ముందు నిన్నే ఒంగోలులో 6 నెలల క్రితం అక్కడ ఒక రవి అనే ఒక అతనికి ఇన్ఛార్జ్ ఇస్తే 6 నెలల్లో మొత్తం ఒక 5,000 మందితోటి ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కార్యకర్తలతోటి ఒక మీటింగ్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మేము పోలరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ జోన్లోకి వస్తా ఉంది. మీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తూ అని వస్తా ఉన్నారు. ఎటుపోయిందా మీరు చెప్తున్న ఉచిత బస్సు? ఏమైపోయింది ఇంగ్లీష్ మీడియం? మీ డిఎస్సీని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సీలో మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి చూసి నేర్చుకోండి. అట్లీస్ట్ తెలంగాణని జిల్లాకు ఒక ఎగ్జామే, ఈడ 4 రకాల ఎగ్జామ్ అంట. డిఎస్సీలో ఉన్నటువంటి మీరు 16,000 పోస్టులు వేశారు. 16,000 పోస్టులు మీరు ఇచ్చే పేపర్లకి 4 రకాల పోస్టులు, 4 రకాల పేపర్లు, 4 రకాల విద్యార్థులు. ఒకటి 100 మార్కులు వస్తాయి మీ పేపర్, ఒక టఫ్ అంటే 60 మార్కులు వస్తాయి. ఉద్యోగం ఎవరికి వస్తుంది? ఒకడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు 16,000 పోస్టులు లేదు, జీతాలు ఇచ్చేది లేదు. లాస్ట్కి వచ్చేసరికి బాబు మేము ఇచ్చాము నోటిఫికేషన్, కానీ ఎక్కడో టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తున్నారు.